గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న విద్యా సంస్థలపై తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం సమరశంఖం పూరించింది. కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లను నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే గుర్తించి రద్దు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబెల్లి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను నగరంలో అనేక స్కూళ్లు కొత్త పేర్లతో ప్రభుత్వ అనుమతులు లేకుండా వెలుస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి విద్యా సంస్థల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా విద్యాధికారి మరియు మండల విద్యాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని కృష్ణ డిమాండ్ చేశారు. అనుమతులు లేని పాఠశాలను గుర్తించి వాటి గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థులను మోసం చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో చాతరాతి కృష్ణ, ప్రజాపతి, మంగళపల్లి నరేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. మీడియా మిత్రులకు ఉదయం నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల పేరుతో విద్యార్థులతో చెలగాటమాడుతున్నటువంటి విద్యా సంస్థలను తెలంగాణలో రద్దు చేయాలని విద్యార్థి నాయకునిగా డిమాండ్ చేస్తున్నాను. పర్మిషన్ లేకుండా హైదరాబాదులో కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ పరిధిలో కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల పేరుతో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మా విద్యా సంస్థలలో విద్య చాలా బాగుంటుందని చెప్పి పిల్లలను భవిష్యత్తును ఖరాబ్ చేయడానికి కాకినాడ విద్యా సంస్థల పేరు ముందుకొచ్చింది. అలాంటి విద్యా సంస్థలను తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ మన వీసీ గారు, తర్వాత రిజిస్టర్ గారు ఆ యొక్క విద్యా సంస్థను రద్దు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఆ శాఖ ఉంది కాబట్టి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే మా తెలంగాణ రాష్ట్రం నుండి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని పాఠశాలలకు పర్మిషన్ లేకుండా, ఫైర్ క్లియరెన్స్ లేకుండా, తర్వాత మన జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా కొత్త స్కూళ్ళు కొత్త పేర్లతో గ్రేటర్ హైదరాబాద్లో స్కూల్ పెడుతున్నారు. అలాంటి స్కూళ్ళను కూడా డిఈఓ గారు, ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి గారు గుర్తించి ఆ స్కూళ్ళను కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. మీరు ఆ స్కూళ్ళను గుర్తించారేమన్నా? చాలా స్కూళ్ళు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళను రద్దు చేయాలని మా యొక్క డిమాండ్. రద్దు చేసే వరకు కూడా మేము అంతిమంగా పోరాడతామని కూడా తెలియజేస్తున్నాము.